నమస్తే, వెల్కమ్ టు విజిల్. రష్యా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పౌర అణు ఇంధన విభాగంలో భారత్తో ద్వైపాక్షిక సహకారం బలోపేతానికి ఉద్దేశించిన అవగాహన ఒప్పందం కుదుర్చుకునే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది. డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటించనున్న తరుణంలో రష్యా కేబినెట్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమిళనాడులో కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కు చెందిన రియాక్టర్లను నిర్మిస్తున్న రష్యా సంస్థ రొసాతోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్ రష్యా ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో భారత్తో ఎంఓయు కుదుర్చుకుంటుందని ప్రకటించారు. చిన్న తరహా మాడ్యులర్ రియాక్టర్లు సహా విభిన్న రకాల రియాక్టర్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనతో రొసాతోమ్ న్యూక్లియర్ కార్పొరేషన్ సీఈఓ అలెక్సీ లిగచెవ్ న్యూఢిల్లీకి వెళుతున్నారని క్లెమిక్సిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. పుతిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల్లో ఈ ప్రతిపాదనల ప్రస్తావన వస్తుందన్నారు. అత్యాధునిక రష్యన్ న్యూక్లియర్ రియాక్టర్లను భారత్లోనే నిర్మించాలనే ప్రతిపాదనకు రొసాతోమ్ ఇప్పటికే అంగీకారం తెలిపిందనే వార్తలు వస్తున్నాయి. భారత్, చైనాలతో తమ దేశం సహకారాన్ని గుణాత్మకంగా కొత్త ఎత్తులకు తీసుకువెళ్లాలని భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఇందుకోసం భారత్, చైనాలతో కలిసి ఇంధన, పారిశ్రామిక, అంతరిక్ష, వ్యవసాయ, ఇతర రంగాల్లో వీలైనన్ని ఎక్కువ ఉమ్మడి ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకు ఏ విధమైన సాంకేతిక సహకారం అవసరమైనా అందిస్తామన్నారు. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన పెట్టుబడుల ఫోరం సదస్సులో పుతిన్ ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక అంశాలపై ఇప్పటికే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో తాను చర్చించానని, భారత ప్రధాని మోదీతో న్యూఢిల్లీలో జరగబోయే చర్చల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తానన్నారు. ఇక రష్యా మార్కెట్లోకి భారత్ సరుకులు, ఉత్పత్తుల ప్రవాహాన్ని పెంచే అంశం కూడా తన అజెండాలో ఉందని పుతిన్ పేర్కొన్నారు. ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో కోల్డ్ వార్ కాలపు దౌత్యానికి తావు ఉండదని పేర్కొంటూ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక భద్రత, రిస్క్, సప్లై చైన్స్ అనే అంశాలపైనే పుతిన్ ప్రధాన ఫోకస్ ఉంటుందని అంచనా వేసింది. ఏ దేశం ఎటువైపు ఉంటుందనే అంశం ఇప్పుడు చర్చల్లో ఉండకపోవచ్చని, ప్రాంతీయ ఆర్థిక సమీకరణాలు ప్రాతిపదికగా పరస్పర ఆర్థిక, వాణిజ్య, రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడానికి భారత్, రష్యాలు పరిమితమవుతాయని జీటీఆర్ఐ విశ్లేషించింది. ముడి చమురు ఎగుమతి దిగుమతులు, రక్షణ రంగ ఉత్పత్తుల క్రయ విక్రయాలు పుతిన్, మోదీ ద్వైపాక్షిక సమావేశాల ప్రధాన అజెండాలో ఉంటాయని తెలిపింది. ప్రాంతీయ ఆర్థిక సమీకరణాలకు కొత్త రూపును ఇవ్వడంపై భారత్, రష్యా శ్రద్ధ పెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ఈసారి పుతిన్, మోదీ ద్వైపాక్షిక భేటీల నుంచి ఎలాంటి నిర్ణయాలు వెలువడొచ్చు అనే దానిపై జీటీఆర్ఐ నివేదిక 2 రకాల అంచనాలను వెలువరించింది. మొదటి అంచనా ప్రకారం రక్షణ రంగ ఉత్పత్తులను సకాలంలో డెలివరీ చేయాలని రష్యాను భారత్ కోరొచ్చు. యుద్ధ విమాన, ట్యాంకులు, సబ్ మరైన్లను వెంటనే అప్గ్రేడ్ చేయాలని అడగొచ్చు. దీనికి ప్రతిగా దీర్ఘకాలిక ఇంధన కొనుగోలుకు రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్ కోరే ఛాన్స్ ఉంది. ఇక రష్యా ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో భారత ప్రభుత్వ కంపెనీల వాటాను పెంచాలని ప్రతిపాదించొచ్చు. ఇక రష్యా ప్రభుత్వ కంపెనీల సహాయంతో భారత్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అడగొచ్చు. భారత్కు చెందిన రూపే నెట్వర్క్తో యుఏఈకి చెందిన దిర్హం లేదా రష్యాకు చెందిన ఎస్పీఎఫ్ఎస్ సిస్టంలను లింక్ చేసే దిశగా రష్యా, భారత్లు నిర్ణయం తీసుకోవచ్చు. ఇక రెండో అంచనా ప్రకారం ఉమ్మడిగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి భారత్, రష్యా చేతులు కలపొచ్చు. రష్యా ఆయిల్, గ్యాస్ కంపెనీల్లో భారత ప్రభుత్వం పెట్టుబడులను పెంచే ఛాన్స్ ఉంది. ఇక ఇరు దేశాల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల వ్యవహారంలో సహకారాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. చెన్నై, వ్లాదివోస్తోక్ కారిడార్ ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై భారత్, రష్యా ఫోకస్ పెట్టొచ్చు.